హాయ్ గైస్, మేమైతే సెకండ్ టైం ఇది అరుణాచలం వెళ్ళడం. కానీ గిరి ప్రదక్షిణ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలా దీపాలు పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ మీద ఇలా కర్పూరం పెట్టి రాజగోపురానికి చూపించి హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకొని అప్పుడు గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. లింగం అయితే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం. ఒకవేళ మ్యాప్స్ ఉంటాయి, మీకు ఏమైనా రూట్ కనుక ఐడియా తెలియకపోతే గూగుల్ మ్యాప్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా మేమైతే ఇక్కడ యమలింగం దగ్గరకు వచ్చాము. మేమైతే నైట్ చేసాము. మార్నింగ్ అయితే చాలా ఎండగా ఉంటుందని నైట్ చేసాము. ఒకవేళ మీకు అడ్రస్ రూట్ కనుక తెలియకపోతే అక్కడ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ చుట్టూ వాళ్ళని అడిగినా చెప్తారు. లేకపోతే అక్కడ పోలీసులు స్టాఫ్ ఉంటారు కొంతమంది, వాళ్ళు గైడ్ చేస్తారు తెలియకపోతే. మేము నైట్ ఎందుకు స్టార్ట్ చేసామంటే అది మెయిన్ రోడ్ కాబట్టి మార్నింగ్ అంతా ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్లో మనం తిరగలేము, అది కూడా ఎండ, మళ్ళీ కొంచెం రోడ్ అనేది చాలా రఫ్గా ఉంటుంది. సో ఇంకా మేమైతే నైట్ అయితే కొంచెం కూల్గా ఉంటుందని చెప్పి మేము నైట్ స్టార్ట్ చేసాము. ఇక్కడైతే మీకు మ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి, ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి అని చెప్పి బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ బోర్డ్స్ని చూసుకుంటూ నెక్స్ట్ మీకు ఏ లింగం వస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉందని మేమైతే 7 కిలోమీటర్స్ చాలా ఈజీగా నడిచాము. నెక్స్ట్ 7 కిలోమీటర్స్ మేము కొంచెం టఫ్గా ఉంది మాకు. అక్కడైతే సాక్సెస్ ఉంటాయి, స్టార్టింగ్లో మీరు సాక్సెస్ కొనుక్కున్నా పర్వాలేదు. మేమైతే ఆఫ్టర్ 7 కిలోమీటర్స్ కొనుక్కున్నాము. అప్పటి నుంచి ఇంకొంచెం కాళ్ళు అయితే చాలా నొప్పి ఉంటుంది. సో అక్కడ నుంచి మేము సాక్సెస్ వేసుకొని నడిస్తే కొంచెం నొప్పి తగ్గినట్టుంది. ఇంకా మేమైతే ఫైనల్గా ఇక్కడ మెయిన్ రోడ్ అనమాట, ఇలా మెయిన్ రోడ్ మీదకి వస్తున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది. ఇంకా 1 కిలోమీటర్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి మనం ఏ రాజగోపురం దగ్గర అయితే స్టార్ట్ చేస్తామో ఆ రాజగోపురం దగ్గరికే వచ్చి కొబ్బరికాయ కొట్టాలి. స్టార్టింగ్లో ఎలా కొట్టామో అలా.